సిరా గ్రంథం 29:12 ఏం చెప్తుందంటే, పేదలకిచ్చినదే నీవు దాచుకున్న నిధి అనుకో, ఏలయన అది నిన్ను సకల ఆపదల నుంచి కాపాడుతుంది. అది బలమైన డాలు కంటే, బరువైన ఈటె కంటే ఎక్కువగా నీ శత్రువుతో పోరాడి నిన్ను సకల ఆపదల నుంచి కాపాడుతుంది. మీరు ఒకసారి నిజంగా చదువుకోండి. డాలు ఏం చేస్తుంది? యుద్ధం చేసేటప్పుడు సైనికుడి దగ్గర ఒక చేత్తో ఖడ్గం ఉంటుంది లేదా ఈటె ఉంటుంది, ఇంకో చేతిలో డాలు ఉంటుంది. డాలు దేనికంటే శత్రువుల యొక్క బాణాలు తగలకుండా ఉండడానికి అన్నమాట. ఈ సైతాను అనే శత్రువు, మన శత్రువు మనకు అప్పుడప్పుడు అప్పు బాధలు, అనారోగ్యము, మరి పోట్లాటలు, పాపము అలాంటి బాణాలు వేస్తూ ఉంటాడనమాట. ఆ బాణాలు మనకి తగలకుండా, యాక్సిడెంట్స్ కావచ్చు, అనారోగ్యం కావచ్చు, అలాంటి బాణాలు తగలకుండా మనం పేదలకి సహాయం చేసినప్పుడు అది ఒక డాలులాగా తయారైపోతుంది అన్నమాట. కాబట్టి యాక్సిడెంట్స్ కానీ, అనారోగ్యం కానీ, ఇంకా అలాంటివి మనకు కలగకుండా ఉంటాయి. బరువైన ఈటె ఏం చేస్తుందంటే శత్రువులని పొడవడానికి వాడబడుతుంది. ఎప్పుడైతే నీవు సాదలకి సాయం చేస్తావో అది నీ చేతిలో ఒక ఈటెలాగా ఉండి నీకు తెలియకుండానే నీ మీదకి దాడి చేసే శత్రువులని అది సంహరిస్తుంది అన్నమాట. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, దాన ధర్మాలు చేసేవాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు. వాళ్ళకి కొన్ని కష్టాలు రావచ్చు, కొన్నిసార్లు వాళ్ళు పాపం కూడా చేసిండొచ్చు. ఈ లోకంలో మరి శరీరం ఉంది కనుక తెలిసి కొన్నిసార్లు తెలియక కొన్నిసార్లు పాపం చేస్తాం. అయినా కూడా దేవుడు వాళ్ళని కాపాడుతారు. ఎందుకంటే వాళ్ళు ఆ ఊరికి, ఆ పట్టణానికి అవసరంగా ఉంటారనమాట. అలాగే యోప్పా పట్టణంలో అక్కడ తబిత అవసరం విధవరాళ్ళకి. తబిత లేకపోతే ఇంకా విధవరాళ్ళకి వస్త్రాలు ఇచ్చేవాళ్ళు, అన్నం పెట్టేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు లేరు. అంతేకాకుండా నేను అనుకుంటాను ఆమె స్త్రీలందరికీ టైలరింగ్ కూడా నేర్పిస్తూ ఉండొచ్చు అనమాట. అమ్మ, మీరు ఒక మెషిన్ కొనుక్కొని మీరు సొంతగా, ఇప్పుడు భర్త లేడు కాబట్టి మీరు మెషిన్ కుట్టుకుంటూ, బట్టలు కుట్టుకుంటూ మీరు జీవించండి అని. నేను కూడా ఎక్కడైనా వెళ్ళినప్పుడు స్త్రీలు, అక్క నా భర్త ఇలా ఉన్నాడు, వెళ్ళిపోయాడు, పిల్లలు ఉన్నారంటే, ఎవరి ముందు చేయి చాస్తే ఎన్ని రోజులు చాస్తావమ్మా, నువ్వు ఒక టైలరింగ్ నేర్చుకో. లేకపోతే కొంచెం చదువుకున్న అమ్మాయిలు అయితే బ్యూటీ పార్లర్ కోర్స్ నేర్చుకో తల్లి, మీ ఇంట్లోనే ముందు రూమ్లో పెట్టుకోవచ్చు. అప్పుడు నువ్వే సొంతగా నీ కాళ్ళ మీద నువ్వు జీవిస్తూ నీ పిల్లల్ని కూడా నువ్వు పోషించుకోవచ్చు. దేవుడు ఒక ద్వారాన్ని తెరుస్తారు. నీకు ఒక నమ్మకము, ఆత్మ నిగ్రహం, ఆత్మ విశ్వాసం ఉండాలి. నేను చేయగలను, ప్రభు నాకు సహాయం చేస్తారని. అలాగే కీర్తన 41:1 నుంచి 3 వరకు ఇది నేను ధ్యానిస్తున్నప్పుడు ప్రభు చెప్పారు, దీనితో పాటు కీర్తన 41 చెప్పమ్మా అని. ఒక్కసారి మీరు తీసి చదవండి. నేను ఏదైతే చెప్తున్నానో బైబిల్ తీసి దయచేసి చదవండి. స్త్రీలకు చెప్తున్నా, మీరు ఒక డైరీ పెట్టుకొని ప్రకాష్ని ప్రోగ్రామ్స్లో ఏ స్త్రీల గురించి చెప్పానో అది కూడా మీరు రాసుకోండి, మీ పేరు పెట్టుకొని రాసుకోండి. అపోస్తల కార్యాలు 9:36లో తబిత అనే ఒక శిష్యురాలు ఉండింది. ఆమె తన కాలం అంతా కూడా సత్కార్యములు చేయటలో, పేద సాదలకి దాన ధర్మాలు చేయటలో ఆమె వినియోగించింది. అప్పుడు నేనేం చేస్తానంటే బైబిల్లో ఏది చదువుతానో అది డైరీ పెట్టుకొని 20 సంవత్సరాలు, అందుకే మా ఇంట్లో నేను ఈ రాసుకున్నవన్నీ కూడా చాలా ఉంటాయి. ఒక షెల్ఫ్ నిండా ఒక దాదాపు 50 డైరీలు ఉండొచ్చు. జసింత, హైదరాబాద్లో జసింత రాణి అనే ఒక యేసుప్రభు శిష్యురాలు ఉంది. ఆమె తన కాలం అంతటిని సత్కార్యములు చేయటలో, పేద సాదలకి దాన ధర్మాలు చేయటలో ఆమె గడుపుచుండెను అని రాసుకొని ప్రభు చెప్తారు. ఇప్పుడు నువ్వు అలా చేయి ప్రభు, నేను ప్రేమిస్తున్నానని చెప్పాలంటే ఊరికే హల్లెలూయా చెప్తే సరిపోదు. నిజంగా నీ చేతులతో చేతనైన సాయం చేయమ్మా, ఎందుకంటే నా చేతులు సిలువ వేయబడ్డాయి కదా, సహాయం చేయి. ఏం చేయాలి ప్రభు? నీ ఇంట్లో ఏముందో దాంతోనే చెయ్యి, లేనిది అవసరం లేదు. ఏది ఉందో దాంతో ఇతరులకి సహాయం చేయి. అలా రాసుకొని నేను అన్వయించుకుంటాను. అందుకే మీరు బైబిల్లో ఏదైనా చదివినప్పుడు ఈ వాక్యం ద్వారా, ఈ స్త్రీ ద్వారా దేవుడు నాకేం నేర్పిస్తున్నారు అనుకొని వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడవాలి. మంచి లక్షణాలు అవుతాయి. కొన్నిసార్లు చెడు లక్షణాలు ఉన్న స్త్రీలు కూడా ఉన్నారు, మనం తెలుసుకుంటాం. వాళ్ళ ద్వారా నేను ఈ చెడు చేయకూడదు అని నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు 41 కీర్తన అని చెప్పాను కదా, అక్కడ ఏమని రాస్తుందంటే, పేదలను ఆదరించువాడు ధన్యుడు, అతడు రోగిగా ఉన్నప్పుడు
ప్రభు అతన్ని జ్ఞాపకం చేసుకొని అతనికి సహాయపడి అతన్ని రోగమంచం మీద నుంచి లేపి స్వస్థపరుస్తాడు. ఇంత మంచి వాక్యం చూడండి. పేద సాధలకి సహాయం చేసే చేతులకు ఎప్పుడు అనారోగ్యం రాదు. చేతులు అంటే ఆ వ్యక్తులకు అనారోగ్యం రాదనమాట. మీరు ఎప్పుడు అది మీరు పరలోకంలో దాచుకున్న నిధి అన్నమాట పేదలకు ఇచ్చింది. అందుకే యేసుప్రభు అంటారు కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 20 నుంచి మీరు చదివితే, ఈ లోకంలో సంపదలు కూడబెట్టుకోకండి, చిమ్మట పురుగులు వాడిని తినేస్తాయి, పరలోకంలో మీ సంపద కూడబెట్టుకోనండి, అది మీకు సాయం చేస్తుందని. అంటే మనం పేదలకు ఇస్తూ ఉంటే పరలోకంలో మన బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, అందులోకి ఇదంతా వెళ్ళిపోయి మనకు అవసరమైనప్పుడు దేవుడు మనకి రిలీజ్ చేస్తారనమాట. నేను మొన్నటి దినాన రాత్రి మరి ఇంట్లో ప్రేయర్కి వచ్చేసారు వాళ్ళు. వచ్చిన వాళ్ళు వేరే ఊరు నుంచి వచ్చారు. ప్రేయర్కి వచ్చి వెళ్ళిపోతాం లెక్క అని చెప్పారనమాట. నాకు ఆత్మీయ చెల్లెలు వైజాగ్ నుంచి వచ్చింది. మరి వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇక్కడే ఒక ఊర్లో ఉంటారు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు తమ్ముడు పిల్లలు అందరూ కలిసి ఒక 16 మంది వరకు వచ్చారు. 20 మంది వరకు వస్తాం అక్క అని చెప్పారు. ఇంకా ప్రేయర్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతామన్నారు. సండే ఈవినింగ్ 8 అయిపోయింది, 8:30 ముందే చెప్పాను. ఇంటికి అలా వస్తే నేను భోజనం పెట్టకుండా పంపించను, ప్రభు నాతో మాట్లాడారు. వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాత ఇంకా మిగిలిపోయిందనమాట. అప్పుడు అంతా ప్యాక్ చేస్తూ ఉన్నాను. మా స్కూల్ దగ్గరే ఉంటుంది, ఇంటి ప్రక్కన అపార్ట్మెంట్ ప్రక్కన. ప్యాక్ చేసి అక్కడ ఉన్న వాచ్మెన్లు అందరికీ ప్యాక్ చేసి ఇస్తూ ఉన్నాను. మా హస్బెండ్ ఇంకా ఇది అయిపోయిందా, కొన్నిసార్లు ఎగతాళి చేస్తుంటారు అనమాట. రోడ్లు శ్యామకి పంపిస్తే, లేకపోతే నేను ప్రయాణం చేసినప్పుడు కార్లో కానీ ట్రైన్లో ఒకరికి ముందు ప్యాక్ చేసుకుంటాను. ఒక భిక్షగాడు నాకు చూపించి ప్రభా ప్రార్థన చేసుకుంటాను. ఒక వృద్ధులకి నేను సాయం చేయకుండా నేను ట్రైన్లో కూర్చోవద్దు, ప్రేయర్ చేసుకుంటాను. అయిపోయిందా నీ బెగ్గింగ్ మిషన్ అని ఎగతాళి చేస్తారనమాట. పర్వాలేదులేండి అండి, ఈరోజు ఇలా ఇవ్వడం ద్వారా రేపు నేను నా భోజనాన్ని నేను రిజర్వ్ చేసుకుంటున్నాను హెవెన్లో. దేవుడు నాకు రేపు నా పిల్లలకి నాకు ఇవ్వడానికి మీకు ఇవ్వడానికి నేను సిద్ధం చేసుకుంటున్నాను. ఎందుకంటే పునీతుల పుస్తకాలు మీరు చదవండి. కథోలిక చర్చ్ యొక్క గొప్పతనం ఏంటంటే పేద సాధలకి దాన ధర్మాలు చేయడమే. మమ్మ మార్గరెట్ గారి గురించి నేను రాశాను శ్రీశక్తిలో, చెప్పాను కూడా కదా. ఆమె మరి బెక్కి అనే గ్రామంలో తన వివాహం తర్వాత 2 కుమారులు పుట్టిన తర్వాత భర్త చనిపోతాడు మార్గరెట్కి. పెద్ద బాబు పేరు వచ్చి జోసెఫ్, చిన్న బాబు డాన్ బోస్కో, 2 సంవత్సరాల అబ్బాయి అన్నమాట. ఆమె మరి బాబు ఏడుస్తూ ఉంటాడు, నాన్న నాకు కావాలి అంటే, లేడు బాబు నాన్న ఇంకా మనకి లేడు, నీకు ఇక నాన్న లేడు బాబు అని వాళ్ళ అమ్మ అన్న మాట జీవితాంతం నా హృదయంలో నా చెవులలో వినబడుతుంది అని డాన్ బోస్కో తన స్వీయ చరిత్రలో రాసుకుంటారంట. తర్వాత ఆమె మరి ఎంత చక్కగా 2 పిల్లల్ని పెంచుతుందంటే 2 ఎకరాల ద్రాక్ష తోట, పొలం దున్ని మగవాళ్ళలాగా మరి ద్రాక్షలు నాటించి ద్రాక్ష తోటలు నాటించి బలంగా కష్టపడి పనిచేసి ఉదయాన్నే పిల్లలకి తన కుటుంబ ప్రార్థన చేసి, ప్రభా దినమంతా మాతో ఉండండి, మేము బలంగా పనిచేయాలి, మా పొలాల్ని దీవించండి, మా ఆవుల్ని దీవించండి, నా పిల్లల్ని దీవించండి, మా అత్తని దీవించండి, ఒక మారు కొడుకుంటాడు అంతోని దీవించండి, నన్ను ఆశీర్వదించండి. ఎవరికి వాళ్ళకి పనులు అప్పచెప్పేదంట జోసెఫ్. ఆవుల్ని కాయాలి, చిన్నవాడైతేనేమో పొయ్యిలో పాలు కాచాలి, రొట్టె కాలే వరకు ఉండి చూసి అది అయిపోయిందమ్మా అని చెప్పాలి, పిడకలు చేయాలి, అట్లా ఎవరి పనులు వాళ్ళకి చెప్పేదన్నమాట. అయితే సాయంకాలం మళ్ళీ ప్రార్థన కుటుంబంగా చేసుకొని వేడి భోజనం ఉడకగానే ముందుగా ఆమె ఒక ప్లేట్లో భిక్షగాడికి పెట్టేదంట. ఆయన ఆ టైంకి వచ్చేవాడు అనమాట, సాయంకాలం 7 గంటలకి. వాళ్ళ అత్తగారు కూడా అనేవాళ్ళంట, ఏమ్మా తేరగా వచ్చిందా అలా పెడుతున్నావు అంటే, పిల్లలు కూడా ఏంటమ్మా రోజు ముందు ఆయనకు పెడతావు అంటే, నాన్న మనం పెట్టేది భిక్షగాడికే కానీ స్వీకరించేది మాత్రం యేసు ప్రభువే. ఆ యేసు ప్రభుకి అయ్యా పెట్టేది, ఆయనలో ఉన్న యేసు ప్రభు తింటారు. అలా అమ్మ భిక్షగాళ్ళకి అన్నం పెడుతుంటే 2 సంవత్సరాల డాన్ బోస్కో కొంగు పట్టుకొని అమ్మతో పాటు తిరిగేవాడు అనమాట. భిక్షగాళ్ళ కాళ్ళకి రక్తం వచ్చినప్పుడు కట్టడం, రాత్రి దొంగలు వస్తే వాళ్ళ ఊరు అట్లా అడవి మధ్యలో ఉంటుంది, వాళ్ళకి భోజనం పెట్టడం, దొంగల్ని వెతుకుతూ పోలీసులు వస్తే వాళ్ళకి పెట్టడం. ఆ బిడ్డ హృదయంలో కరుణ చిన్నప్పుడే నిండిపోయింది అనమాట. అందుకే డాన్ బోస్కో కూడా మదర్ తెరీసా తల్లి కంటే ముందు ఆయన
1850లో ఆయన పుడతారు. దాదాపు 167 సంవత్సరాల్లో ఆయన ప్రారంభించినటువంటి ఈ కరుణ మిషన్ ప్రపంచం అంతటా కూడా వ్యాపించింది. ఎంతమంది పునీతులు ఎన్నో సంస్థలు స్థాపించారు. అయితే గొప్పగా చెప్పుకోదగ్గ పునీతులు అన్నమాట డాన్ బోస్కో గారు, యవనస్తుల కోసం చేసిన సేవ, మదర్ తెరీసా తల్లి ప్రారంభించిన మిషన్, వాళ్ళ జీవిత కాలంలోనే వాళ్ళు జీవించినప్పుడే ప్రపంచం అంతటా కూడా వ్యాపించిందంట. మిగతా వాళ్ళు కూడా మంచి పనులే స్టార్ట్ చేశారు. వాళ్ళు జీవించినప్పుడు అది ఒక ఖండం నుంచి ఇంకో ఖండానికి వెళ్తూ ఉంది. కానీ వాళ్ళు జీవించిన కాలంలోనే వాళ్ళు ప్రారంభించింది ప్రపంచం అంతా వెళ్ళింది. నేను కొన్నిసార్లు చెప్తూ ఉంటాను, వేరే సంఘాలకి నన్ను పిలిచినప్పుడు, చూడండి బీజేపీ వాళ్ళు వీళ్ళు ఇలా అన్నారంటారు కదా, కానీ మరి మదర్ తెరీసా తల్లికి ఎందుకు ఎలాంటి ఆటంకం లేదు, ఎందుకంటే దేవుడు కోరుకునే సేవ ఆమె చేసిందనమాట. మనం కూడా ప్రారంభిద్దాం. మన ఇంట్లో 3 ఉన్నారనుకో, 4 ఉన్నారు, 4 కాదు, మన ఇంటికి పెద్ద యేసు ప్రభు కనుక భోజనం వండినప్పుడు ముందు భాగం తీసి ఆయనకు పెట్టండి. మనం రేపటి దినాన్ని నుంచి 40 దినాలు తపస్కాలం, అంటే ఆధ్యాత్మిక వసంతకాలం, అంటే మనం ఫలించే కాలం అన్నమాట. ఆ ఫలము అంటే ప్రేమ అనే ఫలం. రోజు మనం పేదవాళ్ళకి సహాయం చేయడం ప్రారంభిద్దాము. ఈ తపస్కాలంలో చివరి వరకు కొనసాగిద్దాం. కరుణ కలిగిన హృదయాన్ని తల్లులైన మీ అందరికీ కూడా యేసు ప్రభు ప్రసాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. యేసయ్య, మీరు లూకా 6:36లో చెప్పారు, మీ పరలోక తండ్రి వలె మీరును కనికరం కలిగి ఉండండి అని. అలాగే అష్టభాగ్యాల్లో ఎవరెవరు పరలోకానికి వెళ్తారని 8 రకాల మనుషుల్ని గురించి చెప్పారు ప్రభా. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. వినయాత్ములు ధన్యులు, దేవరాజ్యం వారిది. మీరు దయామయులు ధన్యులు, వారు దేవుని దయను పొందెదరు అని. ప్రభా, ఎంత కరుణ కలిగి మీరున్నారో యేసయ్య, మా హృదయంలో కూడా ఆ కరుణని నింపండి. ఆ కరుణతో మా హృదయాల్ని నింపి ప్రభా, మీ చేతుల్లాగా కరుణ కలిగిన చేతులుగా మా చేతులని మార్చి ప్రతిరోజు పేదవాళ్ళకి సాయం చేయడానికి, మా గ్రామంలో ఉన్న వృద్ధులని దర్శించడానికి, సాయం చేయడానికి ప్రభా మాకు కృపని దయచేయండి. మన సంతోషాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడే మనలో సంతోషం పెరుగుతూ ఉంటుంది కనుక, ఇతరులకు ఇవ్వడంలోనే ఆనందం ఉంటుంది కనుక, ఇతరులకు ఇచ్చే మంచి హృదయం, మా హృదయం ఎప్పుడు ఇతరులకు ఇచ్చే హృదయంగా, ఇతరులకి సాయం చేసే చేతులుగా మా చేతులను మార్చమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కరుణ కలిగిన తల్లులుగా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అభిషేకించునుగాక. గాడ్ బ్లెస్ యూ.